నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి అల్లు రామలింగయ్య హోమియో వైద్య కాలేజీలోని మహిళా ప్రొఫెసర్ వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు విద్యార్థులు. ప్రొఫెసర్ మంజుల తనను అసభ్యకరంగా దుర్భాషలాడుతున్నారని పీజీ స్టూడెంట్ గాయత్రి ఆరోపించారు. తల్లిదండ్రులు విద్యార్థులతో కలిసి హోమియో కాలేజీలో ధర్నా నిర్వహించారు. న్యాయం చేస్తానని హామీ ఇచ్చి ధర్నా విరమింపచేశారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ప్రొఫెసర్ మంజులపై తక్షణమే సస్పెన్షన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరం అల్లు రామలింగయ్య హోమియో మెడికల్ కాలేజ్లో గాయత్రి అని ఒక పాప ఏదైతే పీజీ చదువుతూ ఉన్నారో, డిపార్ట్మెంట్ ఒక ఒత్తిడి వలన వారి డిపార్ట్మెంట్ల మధ్యన కొన్ని సమన్వయ లోపాలు ఏదైతే ఉన్నాయో వారి యొక్క వ్యక్తిగత కక్షలు విద్యార్థులపైన ఒత్తిడి తెచ్చే విధంగా ప్రవర్తనా విధానం ఉండడం వల్ల మానసిక ఒత్తిడితో గత 3 రోజులుగా ఆ అమ్మ ఏ విధమైన ఆహారం తీసుకోకుండా స్పృహ కోల్పోయే పరిస్థితి రావడం, తల్లిదండ్రులు శ్రీకాకుళం నుంచి రావడం, తోటి విద్యార్థులందరూ కూడా ఇది వాస్తవం. ఆ పాపకనే కాదు మిగతా విద్యార్థులందరికీ కూడా ఇదే విధమైన ఒత్తిడి తేవడం, హెరాస్ చేయడం, థ్రెటనింగ్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఏదైతే హెచ్ఓడి పి మంజుల గారి మీద వీళ్ళందరూ కూడా ఆరోపణలు చెప్పడం జరిగింది. వెంటనే ప్రిన్సిపల్ గారు లీవ్లో ఉన్నారు, ఆయన కూడా ఇక్కడికి రమ్మని చెప్పడం, మండే ఛార్జ్ తీసుకోమని చెప్పడం కూడా జరిగింది. రాజమహేంద్రవరం అల్లు రామలింగయ్య హోమియో మెడికల్ కాలేజ్ నాకు ఇక్కడ డాక్టర్ పి మంజుల అని ఒక హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ నుంచి వర్బల్ అబ్యూజ్ ఉంటూ నన్ను పర్సనల్గా టార్గెట్ చేస్తూ ఆవిడ నన్ను ఇబ్బంది పెడుతున్న క్రమంలో నేను ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారిని ఆయన సపోర్ట్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆయన వచ్చి నాకు హామీ ఇచ్చారు. ఈ ఇష్యూని ఆయన తగిన పాసిబుల్ అయిన వే అంతట్లో కూడా ఆయన సాల్వ్ చేసి నాకు న్యాయం చేకూరుస్తానని మాట ఇవ్వడం జరిగింది. నేను ఇక్కడ గాయత్రి పార్ట్ 1 పీజీ చేస్తున్నాను. నాకు ఇక్కడ డాక్టర్ పి మంజుల అని ఒక హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ నుంచి వర్బల్ అబ్యూజ్ ఉంటూ నన్ను పర్సనల్గా టార్గెట్ చేస్తూ ఆవిడ నన్ను ఇబ్బంది పెడుతున్న క్రమంలో నేను ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారిని ఆయన సపోర్ట్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆయన వచ్చి నాకు హామీ ఇచ్చారు. ఈ ఇష్యూని ఆయన తగిన పాసిబుల్ అయిన వే అంతట్లో కూడా ఆయన సాల్వ్ చేసి నాకు న్యాయం చేకూరుస్తానని మాట ఇవ్వడం జరిగింది. నేను ఇక్కడ గాయత్రి పార్ట్ 1 పీజీ చేస్తున్నాను. జాగృతి అధ్యక్షురాలు కవిత వరంగల్లో మాట్లాడుతున్నారు.